సార్ రీసెంట్‌గా మనం చూసాం టీసీఎస్ పెద్ద కంపెనీలో అటు కొంచెం చర్చ జరిగిందనమాట. లోపల వెళ్ళిన వాళ్ళకి కూడా అంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు ఒక ముస్లిం అమ్మాయి వాళ్ళని చేంజ్ చేయడం అనేది జరగడం జరిగింది. అంటే కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయన్నమాట. అక్కడ ఎలాంటివి కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటారు. అంటే ఇంత పెద్దది జరుగుతున్నా కూడా బయటికి రాకుండా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వరకు కూడా ఇది జరుగుతూ వస్తుందండి. అంటే ఇలాంటివి ఎంకరేజ్ చేస్తూ ఉంటారా? ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? ఇప్పుడు మనం కార్పొరేట్ కంపెనీల్లో జరగవు అని అనుకోవడం భ్రమ. ఇదేంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ కాలేజ్ టు కార్పొరేట్. ఓకే. అంటే కాలేజీల్లో సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ మీద బుల్లింగ్ చేస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు, ట్రేస్ చేస్తుంటారు. ఇటువంటివన్నీ జరుగుతాయి కదా. నువ్వు జూనియర్ కాబట్టి నేను చెప్పింది నాలే, ఇటువంటివన్నీ కాలేజీలో జరుగుతుంది. అక్కడ కాలేజీ అయిపోయిన తర్వాత ఆ డామినేషన్ ఎవరి మీద చూపించాలి? కంపెనీలో జాయిన్ అయినప్పుడు సీనియారిటీ పేరుతో ఈ సీనియర్ ఉద్యోగులు కొత్తగా వచ్చిన ఉద్యోగుల మీద ఈ బుల్లింగ్ జరుగుతుంటుంది. ఓకే. సర్వసాధారణంగా జరిగేదే. ఇది బయట పెట్టుకోరు. ఎందుకని బయట పెట్టుకోరు? దే విల్ నార్మలైజ్ ద సిచ్యువేషన్. నార్మలైజింగ్ అంటే ఇవన్నీ నార్మలే, సాధారణమే. సీనియర్లు చెప్పినట్టు జూనియర్లు వినాలి, నువ్వు పని నేర్చుకోవాలంటే సీనియర్ చెప్పింది వినాలి. సో ఇటువంటి అంటే అప్రెంటిస్లు ఉంటారు, ఇంటర్న్స్ ఉంటారు, వీళ్ళు కొత్తగా వస్తుంటారు, వీళ్ళకి 25,000 30,000 జీతాలు. వీళ్ళ జీతం మీద ఆధారపడి వాళ్ళ ఫ్యామిలీస్ డిపెండ్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాడు టీమ్ లీడర్ ఏం చెప్పినా సరే లోయర్ లెవెల్లో ఉండే కొత్తగా వచ్చిన ఇంటర్న్స్ వినాల్సిందే. ఈ ప్రాసెస్లో ఈవెన్ సెక్షువల్ హరాస్మెంట్ కూడా జరుగుతుంది. సీనియర్స్ జూనియర్స్ మీద సెక్షువల్ హరాస్మెంట్ కూడా చేస్తారు. ఇంకా ఈ కార్పొరేట్లో ఈ టీసీఎస్ జిహాద్లో జరిగినటువంటి మరొక విషయం ఏంటంటే, ఈ సెక్షువల్ హరాస్మెంట్ అనేది అమ్మాయిల మీదే కాదు అబ్బాయిల మీద కూడా జరుగుతుంది. అది సో ఇటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇది కేవలం సెక్షువల్ హరాస్మెంటే కాదు, ఇట్ ఈస్ ఆల్సో ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ రిలీజియస్ కన్వర్షన్, ఫోర్స్డ్. సో బలవంతపు మత మార్పిడికి దారితీస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి బయటికి రాలేదు. చాలా కంపెనీస్ కూడా అంటే టీసీఎస్‌లో జరిగిన తర్వాత చాలా కంపెనీస్ మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు ఎన్ఐఏ కూడా ఇప్పటికి వెళ్ళి అక్కడ వాళ్ళని విచారించడం జరిగింది. దాని తర్వాత కూడా చాలా మందిని పట్టుకోవడం జరిగింది. అయితే మనం ఇలాంటి తరహా అంటే లవ్ జిహాద్ తరహాలోనే అక్కడ కూడా మత మార్పిడి అనేది జరిగింది. రీసెంట్‌గా లెన్స్ కార్డ్ కూడా ఒకటి ఇష్యూ జరుగుతుంది. అక్కడ వెళ్ళిన లోపల పనిచేసే వాళ్ళకి కూడా బొట్టు పెట్టుకోవద్దు, తిలకం పెట్టుకొని రావద్దు. పెళ్ళైన వాళ్ళు కూడా లిప్‌స్టిక్ ఒకటే పెట్టుకొని రావాలని హిందువుల అమ్మాయిలకి ఒక తరహా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. వేరే మతం వారికి కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి పద్ధతిలో వాళ్ళు రావచ్చు అని చెప్తూ ఉండేవారంట. ఈస్లో అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా లవ్ జిహాద్‌తో పాటు ఇలాంటి ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి సార్. అంటే చాలా బయటికి వస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటారు? ఇప్పుడు ఇది జిహాద్ అనే ఇష్యూ వస్తే ఇది కేవలం లవ్ జిహాదే కాదు. టీసీఎస్లో జరిగిన దానికి ఏం పేరు పెట్టారు? కార్పొరేట్ జిహాద్. ఇప్పుడు మొన్న మధ్యన లాస్ట్ మంత్ యూపీలో జిమ్ జిహాద్. అంటే అమ్మాయిలు జిమ్లకు వెళ్తుంటే అక్కడ జిమ్ ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ అమ్మాయిలను లొంగ తీసుకుని మతం మార్చే ప్రక్రియ. 3 రోజుల క్రితం అలహాబాద్లోనే ఎక్కడో ట్యూషన్ జిహాద్. అంటే 12th క్లాసు 11th క్లాస్ చదువుకునే అమ్మాయిలు ట్యూషన్కి వెళ్తున్నారు. అక్కడ టీచరు ఒక ముస్లిం టీచరు. ఆ ట్యూషన్కి వెళ్తున్నటువంటి హిందూ అమ్మాయిలు 12 మందిని ఒక సీనియర్ ముస్లిం అబ్బాయికి పరిచయం చేసి ఆ అబ్బాయి వీళ్ళందరినీ లొంగ తీసుకునేటట్టుగా ప్రోత్సహించింది. అది ఈ రకంగా అది ట్యూషన్ జిహాద్ అనాలి. దాన్ని దర్ ఈజ్ ఎ ల్యాండ్ జిహాద్. అంటే ఈ వక్ఫ్ బోర్డుల పేరుతోటి హిందూ భూభాగాలను ఆక్రమించుకునేటటువంటి పరిస్థితి, అది ల్యాండ్ జిహాద్. ఫైనాన్షియల్ జిహాద్ ఇంకోటి. అంటే అప్పులు ఇచ్చి, ఇప్పుడు సపోజ్ నయీం అనేవాడు ఒకడు ఉండేవాడు, మీకు గుర్తుందో లేదు, వాడు అప్పులు ఇచ్చి మన హిందూ అమ్మాయిల్ని లొంగ తీసుకునేవాడు. అప్పులు తెచ్చలేని పరిస్థితుల్లో లొంగ తీసుకోవడమే కాకుండా వేరే వాళ్ళ దగ్గరకు కూడా పంపించేవాడు. ఏదో రకమైనటువంటి ఫైనాన్షియల్, వాడు ఒక్కటే సంఘటన బయటపడింది. ఇలాంటివి వందలు జరుగుతున్నాయి. యాక్చువల్గా ఇస్లాంలో అప్పులు ఇవ్వడం నిషేధం. సో ఇటువంటి ఫైనాన్షియల్ జిహాద్ అంటే ఒక రకంగా కాదు, అనేక రకాలుగా ఈ జిహాద్ అనేది జరిగి గజ్వే హింద్ అనేటటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. గజ్వే హింద్ అంటే మిడిల్ ఈస్ట్ నుంచి దండయాత్రలు చేసి భారతదేశం మీద దాడి చేసి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనేటటువంటి మెడివల్ పీరియడ్ నాటి ఆలోచన విధానం ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది.
అంటే వీళ్ళ మెయిన్ థీమ్ ఏంటి సార్? అంటే వీళ్ళ లక్ష్యం ఏంటి అసలు ఇలాంటివి చేయడం వల్ల? భారతదేశాన్ని 2047 నాటికి ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం. ఓకే. దాన్ని గజ్వే హింద్ అని అన్నాం. సో దీని వెనకాల పాకిస్తాన్ ఉంటుంది అనుకున్నాం. కానీ పాకిస్తాన్కి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పాకిస్తానే అడుక్కునే దేశం. వరల్డ్ ఈ IMF 24 సార్లు పాకిస్తాన్కి ఇచ్చినటువంటి అప్పుల్ని రుణమాఫీ చేశారు. అంటే మిగతా ఏ దేశాలకి అన్నిసార్లు చేయలేదు. అటువంటి అడుక్కునే దేశం ఇండియాలో ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ ఎట్లా నడిపిస్తుంది? బెహ్రెయిన్, కువైట్, తర్వాత టర్కీ ఇలాంటి దేశాల నుంచి వచ్చేటటువంటి ఈ ఆయిల్ డబ్బులు ఉంటాయి కదా, ఆయిల్ డబ్బులు వీళ్ళకి ఇస్తారు, వాళ్ళేమో ఇక్కడికి పంపిస్తున్నారు. ఈ అన్నిటితోటి ఇక్కడ ఈ లవ్ జిహాద్ లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా అంటే హిందూ అమ్మాయిలే చాలా మంది బలవుతున్నారు. అంటే చాలా వరకు కూడా ఈ లవ్ జిహాద్ కావచ్చు, మిగతా ఏవైతే జరుగుతున్నాయో ఆ పరిస్థితుల్లో కూడా చాలా మంది అంటే వీటి పట్ల ఎట్లా జాగ్రత్తగా ఉండాలి సార్? అంటే వీటిని మనం ఎట్లా తెలుసుకోవాలి? అంటే ఇది చాలా ఓ రకంగా చెప్పాలంటే అసలు ప్రేమ వివాహాలు అనే దానికి అనుమతించకూడదు. అసలు లవ్ మ్యారేజెస్ అనేవి పూర్తిగా మన పేరెంట్స్ యాజ్ అ పేరెంట్ మనమే దాన్ని నివారించుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి నేను ముస్లింని ఐ లవ్ యూ అని చెప్పి ఒక హిందూ అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. కానీ వాడు ఏం చేస్తున్నాడు? వాడి పేరేమో రహీము, వాడు నా పేరు రాహుల్ అని చెప్తాడు. హిందువులాగా బొట్టు పెట్టుకుంటాడు, నేను ప్రేమిస్తున్నా అంటాడు. బాగానే ఉన్నాడు కదా అబ్బాయి అని చెప్పి ఆ అమ్మాయి ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళి అయిన తర్వాత నేను రహీం అని చెప్తాడు, రాహుల్ కాదని అంటాడు. ఏం చేస్తుంది అమ్మాయి? అయిపోయింది కదా. అంటే ప్రేమ పవిత్రమైంది, ప్రేమ గుడ్డిది, దానికి మతం కులం అడ్డం కాదు, ఇవన్నీ కబుర్లే. సో అమ్మాయి ప్యూర్ వెజిటేరియన్ అయినా సరే నువ్వు ఇస్లాంలో మారావు కాబట్టి నువ్వు నిజమైన ముస్లింగా ఉండాలంటే నీ ఆహారం అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఎలా దానికి నిరూపణ? బీఫ్ తినమని చెప్పి ప్రోత్సహిస్తారు, ఫోర్స్ చేస్తారు. ప్రోత్సహించడం కదా, బీఫ్ తినమని ఫోర్స్ చేస్తారు. అంటే రీసెంట్గా కేరళ స్టోరీ వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ చాలా బయటకు వస్తున్నాయి సార్. అంటే చాలామంది అమ్మాయిలు కూడా మనం రీసెంట్గా హైదరాబాద్లో కూడా చాలామంది అమ్మాయిలు బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అంటే మనం కేరళ స్టోరీలో చూసినట్లయితే దాంట్లో ఉన్న హిందూ అమ్మాయిలే తొందరగా కన్వర్ట్ అయిపోయారు, అంటే మాటలు నమ్మేసి. క్రిస్టియన్ అమ్మాయిలు మాత్రం నమ్మలేదు. అంటే ఇక్కడ మనం చూసింది ఏంటంటే చాలామంది హిందూ అమ్మాయిలకు కావచ్చు, హిందూ రిలీజియన్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, మన ధర్మం గురించి కానీ మన కల్చర్ గురించి కానీ పూర్తిగా అవగాహన లేకుండా పోతుంది అనుకోవచ్చా? ఎస్, కరెక్ట్గా చెప్పారు. అంటే హిందూస్లో అంటే క్రిస్టియన్స్ అనుకోండి, చిన్నప్పటి నుంచి కూడా మన దేవుడు జీసస్ తప్ప మరో దేవుడు లేడు అని నేర్పిస్తాం. ఇస్లాంలో కూడా అదే ఉంటుంది. అదే హిందూయిజంలోకి వచ్చేటప్పటికి దేశమంతా ప్రపంచమంతా ఒకటే, అన్ని మతాలు సమానమే, ఏ మతమైనా ఒకటే దేవుడు ఒకడే అని చెప్పి ఇలా నేర్పించేటప్పటికి ఏమవుతుంది? లిబరల్ ఐడియాలజీ వచ్చేస్తుంది. లిబరల్ ఐడియాలజీ వచ్చేసి 10 రకాల మతాల గురించి ప్రయత్నం చేసి వేరే మతంలోకి ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. సో అటువంటి నేపథ్యంలో ఈ అంటే మతం మారినా తప్పు లేదు, మతం మారితే తప్పే ఉంది, అది ఒక అడ్వాన్స్ థింకింగ్, ఒక లిబరల్ థింకింగ్ అనేటటువంటి పర్స్పెక్టివ్ హిందూ గర్ల్స్లో ఎక్కువగా డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే అది పేరెంట్స్ చేసినటువంటి పని. ఓకే. అంటే ఇప్పుడున్న కల్చర్ని కూడా రీల్స్కి అంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కానీ మనకున్న గ్రంథాలు అంటే మనం మహాభారతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే పేరెంట్స్ ఎంకరేజ్ చేయలేకపోతున్నారు. వాళ్ళ దగ్గరే ఫాల్ట్ ఉంది అనుకోవచ్చు. వాళ్ళదే ఫాల్ట్. ఇప్పుడు మన పేరెంట్స్ మనకి చెప్పలే, కానీ వాళ్ళు మాత్రం చక్కగానే ఉన్నారు. మన పేరెంట్స్ మాత్రం ప్రాపర్గానే ఉన్నారు. ఎందుకని? మన పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్గా గ్రూమ్ చేయడం జరిగింది కాబట్టి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.